హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరిలాజిక్స్. జామెట్రీ టాపిక్లో ఇది మనకి 12th వీడియో. ఈ వీడియోలో మనం పాలిగాన్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. ఈ పాలిగాన్స్ అనే టాపిక్లో ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్, ఈ 3 థింగ్స్ మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. బట్ కొంచెం డిఫరెంట్గా అడుగుతుంటారు అనమాట. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఎలా అడుగుతున్నారు అనేది కంప్లీట్గా డీటెయిల్గా ఈ వీడియోలో మనం నీట్గా చూసుకుంటూ వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఆర్ ఈక్వల్, ఇట్స్ ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ద సమ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈస్ 360 degrees, ద సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ n-2 into 360 degrees. సో ఈ 4 ఆప్షన్స్ గురించి చెప్తేనే మనకి మ్యాక్సిమం కాన్సెప్ట్ అంతా కవర్ అయిపోయినట్టే లెక్క. చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చారు, ఆల్ సైడ్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఆర్ ఈక్వల్. ఈ రెగ్యులర్ అనే వర్డ్ యూజ్ చేశారంటే అన్నీ సేమ్ లెంత్ ఉండే సైడ్స్ అనమాట. సైడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెక్సాగాన్ తీసుకుంటే దీన్ని మనం సైడ్ అంటాం. ఈ సైడ్స్ అన్నీ ఒకే లెంత్ ఉండాలి. ఇలా ఒకే లెంత్ ఉంటే అప్పుడు దీన్ని మనం రెగ్యులర్ పాలిగాన్ అంటాం. సో చూడండి, ఇక్కడ ఆల్ సైడ్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆర్ ఈక్వల్. అసలు పాలిగాన్ అంటే ఏంటి? సైడ్స్తో జాయిన్ అయ్యి ఫార్మ్ అయ్యే క్లోజ్డ్ ఆబ్జెక్ట్ని మనం పాలిగాన్ అంటాం. ట్రయాంగిల్ పాలిగాన్ అంటే పాలిగాన్, ఎస్. చూడండి, ట్రయాంగిల్ పాలిగాన్, స్క్వేర్ పాలిగాన్, రాంబస్ పాలిగాన్, ఇలా ఏదైనా అవ్వనివ్వండి, ఓకేనా. పెంటగాన్ పాలిగాన్, ఆక్టగాన్ పాలిగాన్, డెకాగాన్ పాలిగాన్. సో ఇవన్నీ మనకి పాలిగాన్సే. క్వాడ్రిలేటరల్స్ అన్నీ పాలిగాన్సే, ఒక సర్కిల్ తప్ప. సర్కిల్ ఈజ్ నాట్ పాలిగాన్, ఓకేనా. సర్కిల్ ఒకటి పాలిగాన్ కాదు, ఎందుకంటే దానికి సైడ్స్ ఉండవు, ఎడ్జెస్ ఉండవు. సో మనకి సైడ్స్ అటాచ్ అయితే ఎడ్జెస్ వచ్చేది. సో అట్లా ఫార్మ్ అయితే దాన్ని మనం పాలిగాన్ అంటాం. సో బేసిక్ ఎగ్జాంపుల్స్ చెప్పేసి ఆ పాలిగాన్ అంటే ఏంటి అని చెప్పి, ఎందుకు రెగ్యులర్ పాలిగాన్ కూడా క్లారిటీగా మనం చూసుకుంటూ వెళ్ళాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఒక రెగ్యులర్ పాలిగాన్లో అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గానే ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇలా తీసుకున్నాం అనుకుందాం. తీసుకుంటే ఈ లోపల యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్గానే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ 360. అవును, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ 360 degrees. మరి ఇవేంటంటే ఇవి ఇంటర్నల్ యాంగిల్స్ అనమాట. దీన్ని మనం ఇంటర్నల్ యాంగిల్ అంటాం, లేదా ఇంటీరియర్ యాంగిల్ అంటాం. ఇంటర్నల్ యాంగిల్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్. ఇలా లైన్ బయటకు వస్తే ఇక్కడ ఫార్మ్ అవుతుంది కదా, దీన్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆర్ ఎక్స్టర్నల్ యాంగిల్. ఈ బయట ఫార్మ్ అయ్యే ఎక్స్టీరియర్ యాంగిల్స్ మొత్తం కలిపి ఎంత వస్తుంది, 360 degrees వస్తుంది. మన ఇంటర్నల్ యాంగిల్స్ మొత్తం కలిపి ఎంత వస్తుంది, దానికి ఫార్ములా ఉంది, సపరేట్గా ఉంటుంది కాబట్టి ఫార్ములా ఉంది, n-2 into 360 degrees. సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ n-2 into 180 degrees. n-2 into 180 degrees. ఇక్కడ 360 ఇచ్చారు, సో డి ఆప్షన్ కాదు, డి ఆప్షన్ ఇన్కరెక్ట్. ఓకే, మనం అడిగింది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కదా, సో డి ఈజ్ ఇన్కరెక్ట్. సో దీని ప్రకారంగా ఇది మనం ఇన్కరెక్ట్గా తీసుకోవచ్చు. 180 degrees అనమాట. సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు n-2 into 180 degrees. సో మనకు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే, ఇంటర్నల్ యాంగిల్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోమంటాడు. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్తాడు, ఇంటర్నల్ యాంగిల్ కనుక్కోమంటాడు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్తాడు, ఇంటర్నల్ యాంగిల్ కనుక్కోమంటాడు. ఇంటర్నల్ యాంగిల్ ఇస్తాడు, ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోమంటాడు. రకరకాలు అడుగుతారనమాట. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్లస్ ఇంటీరియర్ యాంగిల్
ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్ రెండు కలిపితే 180 degrees వస్తాయి. అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ అండ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో టోటల్గా మీకున్న బేసిక్ కాన్సెప్ట్లు ఏంటి? సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కలిపితే 180 degrees. నెంబర్ ఆఫ్ పాలిగాన్స్ కనుక్కోవడానికి ఇదే ఫార్ములా ఉపయోగించుకుంటూ వెళ్తాం. అండ్ ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ మీద కనుక్కోవడానికి ఫార్ములా 360 degrees బై n వేస్తే సరిపోయింది. 360 degrees బై n ఫార్ములా దేనికి? నెంబర్ ఆఫ్ సైడ్స్. నెంబర్ ఆఫ్ సైడ్స్. సో ఆ నెంబర్ ఆఫ్ సైడ్స్ రెండు విధాలుగా కనుక్కోవచ్చు. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే టోటల్గా 360 degrees బై ఎక్స్టీరియర్ యాంగిల్. ఒక నిమిషం, ఇది n కాదు, n అంటే సైడ్స్. ఒక్క నిమిషం రాస్తా, ఇది ఇలా ఉంచండి. n అంటే సైడ్స్ కాబట్టి మనం సైడ్సే కనుక్కోవాలి ఇక్కడ. ఎక్స్టీరియర్ యాంగిల్ ఆర్ n-2 ఇంటూ 180 degrees ఈ టోటల్ బై ఇంటీరియర్ యాంగిల్. ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇంటర్నల్ యాంగిల్ కనుక్కోవాలంటే లేదా ఇంటీరియర్ యాంగిల్ కనుక్కోవాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చారు, ఇంటీరియర్ యాంగిల్ కనుక్కోమన్నారు. n-2 ఇంటూ 180 degrees బై n. సో ఈ విధంగా మనం కనుక్కుంటాం. సో చూడండి, టోటల్గా ఒకటి పాలిగాన్స్కి ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా ఉంటుంది, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ అంతా సమ్ ఆఫ్ ఇంటీరియర్ అంతా, ఎక్స్టీరియర్ ప్లస్ ఇంటీరియర్ కలిపితే ఎంత వస్తుంది, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎలా కనుక్కుంటాం, ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్ ఉపయోగించుకొని, అండ్ ఇంటీరియర్ యాంగిల్ ఎలా కనుక్కుంటాం. అండ్ ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా కనుక్కుంటాము అని చెప్పి. 180 degrees మైనస్ ఇంటీరియర్ యాంగిల్. ఓకేనా? సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్. త్రూ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్తో మనం ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2. The measure of each interior angle of a regular octagon is. Octagon అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇంటీరియర్ యాంగిల్ బేస్ నుంచి కనుక్కుందాం. ఎందుకంటే మనం కనుక్కోమంది ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ కాబట్టి. సో నేనేం చెప్పాను? ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ 180 degrees బై n. n-2 అంటే 8-2 ఇంటూ 180 degrees బై 8. 6 ఇంటూ 180 బై 8. 2 3s are 2 4s are 4 1s are 4 2s are 8. 18 ఉంది కదా. 4 4s are 16. 4 5s are 20. సో 3 ఇంటూ 45 ఈజ్ ఈక్వల్ టు 135 degrees. ఇది మనం డైరెక్ట్ కనుక్కునేది. మనం లైక్ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఉపయోగించి కూడా కనుక్కోవచ్చు. ఎక్స్టీరియర్ యాంగిల్ త్రూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ప్రజెంట్ దీంట్లో ఓన్లీ ఇంటీరియర్ యాంగిల్ డైరెక్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేసామో చూపిస్తా ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ మనం త్రూ ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూపిస్తా. ఓకేనా? Next question number 3. Each interior angle of a regular polygon is 168 degrees. How many sides does this polygon have? సో మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏముంది? టోటల్ యాంగిల్ బై ఇంటర్ యాంగిల్ తీసుకుంటాం. అప్పుడే కదా మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేది. సరే, ఇప్పుడు ఇందాక నేను ప్రాబ్లంలో మీకు ఎక్స్టీరియర్ యాంగిల్తో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను కదా, అది ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనకి ఇంటీరియర్ యాంగిల్ అంటే IA ఈజ్ ఈక్వల్ టు 168 degrees. అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 180 degrees మైనస్ 168 degrees అవుతుంది. 180 degrees మైనస్ 168 degrees. 180 మైనస్ 168 ఎంత? 12 degrees వస్తుంది. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై 12 degrees. ఇది క్లియర్గా చూపించాను కదా ఇక్కడ. 360 బై ఎక్స్టర్నల్ యాంగిల్, 360 బై
12 degrees, that is equal to 12 1s are 12 3s are 36, 0, that is equal to 30 sides. ఇట్లా అనమాట. సో అక్కడ డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ సైడ్స్తో డివైడ్ చేస్తాం, మనకి యాంగిల్ వచ్చేస్తుంది. 180 మైనస్ యాంగిల్ చేస్తే ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేసాము, ఇంటీరియర్ యాంగిల్ నుంచి ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్టీరియర్ యాంగిల్తో 360 డివైడెడ్ బై చేస్తే మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసింది. ఓకేనా. సో ఏ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎలా చేసినా మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. If an exterior angle of a regular polygon is 40 degrees, then the number of sides of a regular polygon is. సేమ్ ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ డైరెక్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ముందు ప్రాబ్లమే డిఫరెంట్గా చెప్దామని చెప్పాను. సేమ్ కాన్సెప్ట్ మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. ఇఫ్ an exterior angle of a regular polygon is 40 degrees, exterior angle is equal to 40 degrees. Number of sides of a regular polygon, number of sides is equal to 360 degrees by exterior angle, 360 degrees by 40 degrees. 0 0 cancel, 4 1s are 4 9s are 36, that is equal to 9. అంటే అంత నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఈజీగానే ఉంటాయి, పెద్ద కష్టంగా ఉండవు. పాలిగాన్ మీద క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు, పెద్ద కష్టపడాల్సిన పని లేదు, ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 12, దెన్ మెజర్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. చూడండి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చాడు. exterior angle is equal to 360 degrees by n, 360 degrees by 12, that is equal 12 1s are 12 3s are 0, 30 degrees. ఒకటే ఫార్ములా, అటు నుంచి చేస్తే ఇలా, ఇటు నుంచి చేస్తే ఇట్లా, ఎలాగైనా సరే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేలాగా సింగిల్ ఫార్ములా వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఓకేనా. జస్ట్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇలా ఉపయోగపడుతుందని చెప్పి ఆ ఫార్ములా మీకు చెప్పాను అంతే. The interior angles of 8-sided polygon and octagon, the ratio is 1 3 4 6 7 11 13 15, 1 2 3 4 5 6 7 8 మొత్తం ఉన్నాయి. Find the measure of the largest interior angle of a polygon. ఫస్ట్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు n minus 2 into 180 degrees. తెలుసు కదా. సో 8 minus 2 into 180 degrees, that is equal to 6 into 180 degrees. 6 0 0, 6 8s are 48, 6 1 are 6 10, 1080 degrees. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇవన్నీ ఎజ్యూమ్ చేసుకోవాలి యాంగిల్స్ లాగా. సో ఎక్స్ 3x 4x 6x 7x అలా మొత్తం యాడ్ చేద్దాం. సో మనం ఎలా తీసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 4x ప్లస్ 6x ప్లస్ 7x ప్లస్ 11x ప్లస్ 13x ప్లస్ 15x ఈజ్ ఈక్వల్ టు 1080 degrees. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తే అది మనకి స్మాలెస్ట్ యాంగిల్, మనల్ని ఇక్కడ లార్జెస్ట్ యాంగిల్ అడిగాడు, అంటే 15x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 15 28 39 46 52 56 59 60. 60x is equal to 1080 degrees. X is equal to 1080 by 60. 0 0 cancel. 6 1s are 6, 6 8s are 48. 18 degrees వచ్చింది x value. Therefore large angle is equal to 15x. So 15 into 18, 15 15s are 225, 15 3s are 45, so 270 degrees is the answer. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్కి మాత్రం మనకు ఫార్ములా తెలుసు. బట్ ఇది ఎలా కనుక్కున్నాం, మొత్తం యాంగిల్స్ అని యాడ్ చేస్తే మనకి 1080 రావాలి కదా, ఆ విధంగా మనం చేసాం. ఓకేనా. రేషియో కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉపయోగించాము. చిన్న కాన్సెప్ట్, జస్ట్ బేసిక్ రేషియో కాన్సెప్ట్ ఇక్కడ ఉపయోగపడింది అంతే. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7.
if every interior angle of a regular polygon is 114 degrees, then number of polygons has dash sides. Then the polygon has dash sides. Chala easy. Internal angle is equal to 144 degrees. External angle is equal to 180 minus 144 degrees. That is equal to 60 degrees. Number of sides is equal to 360 degrees by external angle. So 360 degrees by 30 degrees, that is equal to 10 sides. ఆల్రెడీ చేసిన ప్రాబ్లమే మీకు వర్క్ కింద ఇవ్వాల్సింది, సరే ఇంకా ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోయా. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ 2 రెగ్యులర్ పాలిగాన్స్ ఈజ్ 1:2. కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఇప్పటిదాకా డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అడిగాడు, ఇది మనకి రేషియోస్ కూడా కొంచెం యాడ్ చేశాడు. చూడండి ఎలా చేస్తాము. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ 2 రెగ్యులర్ పాలిగాన్స్ ఈజ్ 1:2. సో ఇప్పుడు 1 పార్ట్ ఎంత ఉంటే దానికి డబల్ ఉంటాయి సైడ్స్. ఇఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఫస్ట్ పాలిగాన్ ఈజ్ 140 degrees, దెన్ మెజర్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద సెకండ్ పాలిగాన్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ పాలిగాన్, ఇక్కడ సెకండ్ పాలిగాన్ తీసుకుందాం. ఓకేనా? సో ఈ ఫస్ట్ పాలిగాన్కి ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 140 degrees. ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత? 180 degrees మైనస్ 140 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 degrees. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం తీసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees by 40 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 sides. ఇప్పుడు ఇవి 1:2 రేషియోలో ఉన్నాయి కాబట్టి 1 అంటే 9 sides అంటే 2 అంటే ఎంత? 18 sides. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ కూడా మనం ఇంటీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees by 18 sides, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 degrees. సో ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 minus 20 degrees, that is equal to 160 degrees. సింపుల్. దీనికి ఇచ్చారు, అదే ప్రాసెస్లో మనం ఫైండ్ అవుట్ చేసాం. సేమ్ ప్రాసెస్ ఉపయోగించి ఇక్కడ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? సేమ్ ఇక్కడ ఎలాగైతే ఫైండ్ అవుట్ చేసామో దీని ముందు ప్రాబ్లమ్స్ కూడా అదే విధంగా ఫైండ్ అవుట్ చేసాం. జస్ట్ 2 చిన్న ప్రాబ్లమ్స్ కలిపి ఒక ప్రాబ్లంగా ఇచ్చాడు అంతే. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 2 రెగ్యులర్ పాలిగాన్స్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. 2 రెగ్యులర్ పాలిగాన్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయంట. ఇఫ్ ద లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:5, దెన్ ద రేషియో ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ ఏరియాస్ ఈజ్. సో రేషియో ఆఫ్ ఏరియాస్ ఈజ్ ఈక్వల్ టు 3 square is to 5 square, that is equal to 9 is to 25. సేమ్ షేప్. ఓకేనా? సేమ్ సైడ్స్, 2 రెగ్యులర్ అనుకుందాం, బట్ మనకి లెంత్లు కొంచెం మారినాయి. సో ఓవరాల్గా ఏంటి? అన్నీ సేమ్ ఉంటాయి, ఈ యొక్క సైడ్స్ మాత్రమే స్క్వేర్లు కాడ మనకు డిఫరెన్స్ వస్తుంది. సో అవన్నీ క్యాన్సిల్ అయిపోగా ఓన్లీ సైడ్స్కి మాత్రమే స్క్వేర్లు మిగులుతాయి కాబట్టి స్క్వేర్స్ మాత్రమే తీసుకున్నాం. ఓకేనా? డైరెక్ట్గా మనం స్క్వేర్స్ తీసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 4 యాంగిల్స్ ఆఫ్ ఏ పెంటగాన్. పెంటగాన్కి మొత్తం 5 యాంగిల్స్ ఉంటాయి, దాంట్లో 4 యాంగిల్స్ ఇచ్చారు. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద 5th యాంగిల్. సో టోటల్గా అసలు సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంతో మనం కనుక్కుందాం. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ పెంటగాన్ ఈజ్ ఈక్వల్ టు 5 minus 2 into 180 degrees. So 3 into 180 degrees. 18 3s are 54, 540 degrees. So ఇక్కడ ఫస్ట్ది 70 degrees, సెకండ్ది 110 degrees, థర్డ్ది 135 degrees, ఫోర్త్ది 95 degrees, ఫిఫ్త్ది ఎక్స్. మొత్తం కలిపితే మనకి ఎంత రావాలి? 540 degrees రావాలి. సో మనం కనుక్కోమంది లాస్ట్దే కదా, చూద్దాం. సో మనకి ఇక్కడ 70 + 110 180, 280, 380, 410. 410 plus x is equal to 540 degrees. So x is equal to 500 నుంచి 400 పోతే 1, 40 నుంచి 10 పోతే 30. ఎంత వచ్చింది? 5th యాంగిల్
130 degrees వచ్చింది. ఇందాక రేషియో ఇచ్చాడు, ఎక్స్ఎల్కి ఎజ్యూమ్ చేసుకొని మొత్తం యాడ్ చేసి బిగ్గెస్ట్ కనుక్కున్నాం. ఇక్కడ డైరెక్ట్గా యాంగిల్స్ ఇచ్చాడు, అవన్నీ యాడ్ చేసి ఫిఫ్త్ మనం ఎక్స్ అని తీసుకున్నాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. If the difference between the interior angle and exterior angle of a polygon is 36 degrees, then find the number of sides of a polygon. Number of sides అడిగాడు. మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలంటే ఎక్స్టీరియర్ యాంగిల్ మనకి ఉంటే ఈజీగా మనం కనిపెట్టచ్చు. 2 టైప్స్గా చేయొచ్చు, బట్ నేను ఒక మెథడ్ చెప్తాను, చూద్దాం. స్పేస్ ఉంటే ఇంకో మెథడ్ కూడా చెప్తాను. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ 36 degrees అన్నారు కదా. చూడండి, ఇంటీరియర్ యాంగిల్ మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 36 degrees. ఇంటీరియర్ యాంగిల్స్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో మనం ఏం చేద్దామంటే సింబల్స్ చేంజ్ చేద్దాం. సో కింద చేంజ్ చేస్తే మనకి రెండు, సో ఇది ప్లస్లోనే ఉంది కదా, సో డైరెక్ట్గా మనం మైనస్ అయ్యేలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో పైన తీసుకుందాం, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. 2 ఇంటూ ఎక్స్టర్నల్ ఏ కదా, ఓకే, ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 minus 36, 144 degrees. Therefore, external angle is equal to 72 degrees. మనల్ని అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees by 72 degrees, దట్ ఈస్ 5. సో పెంటగాన్ అనమాట. ఓకేనా? సో ఇది మనకి ఈజీగానే ఉంది, ఈజీ మెథడే. లేదంటే ఎలా తీసుకోవచ్చు అంటే ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్ అని తీసుకోవచ్చు, ఎక్స్టీరియర్ యాంగిల్ 180 మైనస్ ఎక్స్ అని తీసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ మనం 36 degrees అని తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ రాస్తానండి, ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్టీరియర్ యాంగిల్ 180 మైనస్ ఎక్స్. సో దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 180 minus x is equal to 36 degrees. So 2x is equal to 216 degrees. X is equal to 108 degrees. అంటే ఇంటీరియర్ యాంగిల్ ఎంత వచ్చింది మనకి, 108 degrees వచ్చింది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత వస్తుంది, 180 minus 108, 72 వస్తుంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 by 72, 5. సో ఆన్సర్ వస్తుంది ఏ విధంగా, బట్ మనం ప్రాసెస్ చూస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. రెండు ఈజీయే, రెండింటిలో మీరు నచ్చింది మీరు చేయొచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద రేషియో ఆఫ్ అన్ ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఇస్ 4:1. ఈసారి ఏమి ఇచ్చారు, ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో ఇచ్చాడు. ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఇస్, ఇప్పుడు కూడా సేమ్, ఇది 4x, ఇది x అనుకుందాం, మొత్తం కలిపి ఎంత వస్తుంది, 180 degrees. సిన్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్లస్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి, సో 5x ఈజ్ ఈక్వల్ టు 180 degrees, x ఈజ్ ఈక్వల్ టు 36 degrees. సో మనకి x వాల్యూ 36 degrees వచ్చింది. దీన్ని బట్టి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, x వాల్యూ కాబట్టి ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో అంటే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత, సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 36 degrees. మన నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees by exterior angle. So 360 degrees by 36 degrees is equal to 10 sides. ఓకేనా? వాళ్ళు 1:4 ఇచ్చినా ఇంతే కనుక్కోవచ్చు, 4:1 ఇచ్చినా ఇంతే కనుక్కోవచ్చు. బట్ మనకి మ్యాక్సిమం ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్ కొంచెం పెద్దగా ఉంటుంది ఈ పాలిగాన్స్ పెరిగే కొద్దీ. సో దాని గురించి అనమాట. ఓకేనా? పెరిగే కొద్దీ ఇంటీరియర్ యాంగిల్ పెరుగుద్ది, ఎక్స్టీరియర్ యాంగిల్ తగ్గుద్ది. పాలిగాన్స్ సైడ్స్ తగ్గే కొద్దీ ఇంటీరియర్ యాంగిల్ తగ్గుద్ది, ఎక్స్టీరియర్ యాంగిల్ సైడ్ పెరుగుద్ది, అట్లా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13.
the difference of interior angles and exterior angles on the vertices of a polygon is 160 degrees. ఇందాక చేసినట్టే యాజ్ ఇట్ ఈజ్ చేయొచ్చు. సో ఇప్పుడు కూడా మనం చూద్దాం. సేమ్ మనం ఇందాక చేసినట్టు ఏం చేద్దామంటే ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మనకు తెలుసు. ఇంటీరియర్ యాంగిల్ మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 160 degrees వాళ్ళు ఇచ్చారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మైనస్ తీసుకోవాలి. సింబల్స్ మనం చేంజ్ చేయాలి కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ ఇవి క్యాన్సిల్ అయిపోగా 2 into exterior angle is equal to 20 degrees. Therefore exterior angle is equal to 10 degrees. మనం అడిగింది sides of a polygon. Number of sides is equal to 360 degrees by 10 degrees. That is equal to 36 sides. అని మీకు ఇంకొక మెథడ్ కూడా చెప్పా కదా. సో మనం ఇంటీరియర్ యాంగిల్ని ఎక్స్ అనుకుంటాం, ఎక్స్టీరియర్ యాంగిల్ని 180 degrees మైనస్ ఎక్స్ అనుకుంటాం. సో దట్ ఎక్స్ మైనస్ 180 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 160 degrees. సో 2x ఈజ్ ఈక్వల్ టు 160 ప్లస్ 180 340 degrees. x ఈజ్ ఈక్వల్ టు 170 degrees. సో ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ 170 degrees. Therefore exterior angle is equal to 10 degrees. సో ఎట్లా చేసినా మనకు వస్తుంది, బట్ ఆన్సర్ అయితే ఇక్కడ 36 ఈజ్ ద సొల్యూషన్. సో క్వశ్చన్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి ఈ పాలిగాన్స్లో, ఇదే విధంగా ఉంటాయి. ఇవన్నీ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్సే, దాంట్లో మీకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. Find the ratio of the measures of an angle of a regular pentagon to the regular octagon. సో ఇప్పుడు రేషియో ఆఫ్ ద యాంగిల్స్ అంట. అసలు ఫస్ట్ రెగ్యులర్ పెంటాగాన్కి రెగ్యులర్ ఆక్టాగాన్కి యాంగిల్స్ ఎలా ఉంటాయో మనం కనుక్కుందాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ పెంటాగాన్ తీసుకుందాం. పెంటాగాన్ తీసుకుంటే 5 - 2 into 180 degrees. సో మనకి టోటల్గా ఒకటే యాంగిల్ కావాలి కాబట్టి బై 5 వేస్తాం. 3/5 into 180 degrees. రెగ్యులర్ ఆక్టాగాన్ అంటే 8 కాబట్టి 8 - 2 into 180 degrees by 8. సో మనకి ఎట్లా చూసుకున్నా కానీ ఇక్కడ ఏమొస్తుంది 6/8 into 180 degrees కాబట్టి ఈ రెండిట్లో మనం క్యాన్సిల్ చేయొచ్చు ఈజీగా. లేదంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇంకొంచెం క్యాన్సిల్ చేసి 2 3s 2 4s రాసుకోవచ్చు. 3/4 into 180 degrees. ఈ రెండింటికి మనం ఏం చేద్దామంటే రేషియో డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకు నేను క్యాన్సిల్ చేయలేదంటే ఎలాగో ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఇంటూ 180 degrees ఈజ్ టు 3/4 into 180 degrees. ఈ రెండు క్యాన్సిల్ అయిపోగా 3 క్యాన్సిల్ అయిపోగా ఈ 1/లో ఉన్న క్రాస్ మల్టిప్లై అయితే 4:5 వస్తుంది. ఓకేనా? సో ద రేషియో ఆఫ్ యాంగిల్ ఆఫ్ పెంటాగాన్ అండ్ ఆక్టాగాన్ ఈజ్ 4:5. ఓకేనా? సో మనకి పెంటాగాన్కి తక్కువ యాంగిల్ ఉంటుంది, ఆక్టాగాన్కి పెద్ద యాంగిల్ ఉంటుంది. చెప్పాను కదా, ఈ యొక్క సైడ్స్ పెరిగే కొద్దీ ఇంటర్నల్ యాంగిల్ యొక్క సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. సైజు తగ్గే కొద్దీ ఎక్స్టీరియర్ యాంగిల్ సైజు పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. In a polygon, the sum of interior angles is triple the sum of exterior angles. The number of sides is. టోటల్ సమ్ తీసుకున్నా ఒక్క సింగిల్ యాంగిల్ తీసుకున్నా మొత్తం సేమే ఉంటుంది. ఓకేనా? ఏ విధంగా మనకి చేంజ్ ఉండదు. సో మనం ఏం తీసుకోవచ్చు, ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ నార్మల్గా తీసుకొని ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3x, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x. ఎందుకంటే ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ట్రిపుల్ ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి. Therefore 4x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. X is equal to 180 degrees by 4.
4 4 జా 16, 4 5 జా 20, టోటల్గా 45 degrees అనమాట. సో ఇప్పుడు ఒక యాంగిల్ మనకి 45 degrees. మనం ఏం కనుక్కోవచ్చు, నెంబర్ ఆఫ్ సైడ్స్ మనకి ఫార్ములా ఉంది. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై ఎక్స్టీరియర్ యాంగిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 360 బై 45. సో మనం 45 డివైడ్ చేస్తే 3 15s are 3 1s are 3 2s are 0, 15 1s are 15 8s are 120. 8 sides అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ 27 sides ఈజ్, డైరెక్ట్ ఫార్ములా ఉంది n ఇంటూ n మైనస్ 3/2. ఓకేనా, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. సో 27 ఇంటూ 27 minus 3/2, that is equal to 27 into 24/2. 2 1s are 2 12s are, so 27 into 12, 324 డయాగ్నల్స్. అసలు డయాగ్నల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేప్ ఇలా తీసుకుంటే ఇలా మనకి ఫార్మ్ అవుతాయి కదా, వాటిని మనం డయాగ్నల్స్ అంటాం అనమాట. ఓకేనా, ఇలా ఫార్మ్ అయ్యే వాటిని మనం డయాగ్నల్స్ అంటాం. ఇలాంటివి ఎన్ని ఫార్మ్ అవుతాయి అనేది మనం అడుగుతున్నారు. ఓకేనా, ఇంకో క్వశ్చన్ చూద్దాం. 17th వన్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ నెంబర్ ఇన్ ఏ 19 సైడ్? నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 19 ఇంటూ 19 మైనస్ 3/2. సో 19 ఇంటూ 16/2, 2 1s are 2 8s are, సో 19 8s are 152 వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ 27 ఉంటే 324 వచ్చింది, 19 సైడ్స్ ఉంటే 152 వచ్చింది. ఒకే ఒక్క ఫార్ములా మనం యూజ్ చేసుకున్నాం. ఆ ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 3/2. ఓకేనా, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అయితే n ఇంటూ n మైనస్ 3/2 ఇస్ ద ఓన్లీ ఫార్ములా. ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనకు దీంట్లో బేసిక్గా చూసుకుంటే క్వశ్చన్స్ అన్నీ ఒకే దగ్గర తిరుగుతూ ఉన్నాయి. 1 ఇంటీరియర్ యాంగిల్స్, 2 ఎక్స్టీరియర్ యాంగిల్స్, 3 సైడ్స్. ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎక్స్ట్రా డయాగ్నల్స్ వచ్చి ఉన్నది. ఈ 4 కాన్సెప్ట్ మీద కొంచెం మీకు బేసిక్ క్లారిటీ ఉండి ఈ బేసిక్ ఫార్ములాస్ మీరు నేర్చుకున్నా కానీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్లు మిమ్మల్ని ఎలా అడిగినా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మెన్షన్ చేశాను. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండే ప్రాబ్లమ్స్ ఇప్పుడా చెప్పిన వాటిల్లో. ఒకటి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ పాలిగాన్స్ ఇచ్చాడు, ఇంకోటి ఎక్స్టీరియర్ యాంగిల్ మీద ఇచ్చాడు, ఇంకోటి రేషియోస్ క్వశ్చన్ ఇచ్చాడు. సేమ్ మనం చేసాము. నెక్స్ట్ ఇక్కడ పాలిగాన్స్ మీద, అండ్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? ఇంటీరియర్ ఎక్స్టీరియర్ లైక్ ఆక్టాగాన్ డెకాగాన్కి ఇంటీరియర్ యాంగిల్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ మనం చేసిన ప్రాబ్లమ్సే. యాజ్ ఇట్ ఈజ్ కాన్సెప్ట్లు ఎక్కడ మిస్టేక్ లేదు, అలాగే కొత్త కాన్సెప్టు కాదు. ఓకేనా, ఒకసారి మీరు ఈ పైన చెప్పిన 17 క్వశ్చన్స్ జాగ్రత్తగా చూస్తే ఈ కింద ఉన్న ఈ 5 క్వశ్చన్స్ ఈజీగా చేసుకుంటూ వెళ్తారు. మీరు ఈ 5 క్వశ్చన్స్ చేయగలిగితే కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైనట్టే. ఓకేనా, సో మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి. జామెట్రీ మీద క్వశ్చన్లు ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉన్నారు. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో కానీ, ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో కానీ, లేదంటే ఇప్పుడు జరగబోతున్న ఫారెస్ట్ బిట్ ఎగ్జామ్లో కానీ ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉన్నారు. సో ఖచ్చితంగా క్వశ్చన్స్ మీకు రిపీట్ అవుతాయి, కాన్సెప్ట్స్ 100% రిపీట్ అవుతాయి. ఓకేనా, సో ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మన డౌట్స్ క్లారిఫికేషన్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే లైక్ డైలీ అప్డేట్స్, నా వీడియో అప్డేట్స్ అలాంటివి కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.